అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ట్రంప్. ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ట్రంప్ ట్వీట్. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ట్రంప్ దీనికి సంబంధించి కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆయన వ్యతిరేకత గానీ అనేక కామెంట్స్ కూడా మూట కట్టుకుంటూ ఉన్నారు. ఇక వెనిజులాలో ఆయిల్ ఖాతాలను గుప్పెట్లో పెట్టుకున్నారు ట్రంప్. మరోవైపు గ్రీన్లాండ్, క్యూబాలపై కన్నేశారు ట్రంప్. ఎప్పటికప్పుడు కూడా నెక్స్ట్ గ్రీన్లాండ్ను ఆక్యుపై చేయబోతున్నారు. ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి కదా, గ్రీన్లాండ్, క్యూబా, వీటి మీద కూడా ట్రంప్ కన్నేశాడు. ఇక గ్రీన్లాండ్ స్వాధీనం కోసం ట్రంప్ కసరత్తు పెరిగింది. దీనికోసం కొంత నగదును కూడా వాళ్ళకు ప్రకటించిన సందర్భంలో కూడా వీఆర్ నాట్ ఫర్ సేల్ అంటూ కూడా అక్కడ ఉన్నవారు చెప్పడం జరిగింది. క్యూబాని దారిలోకి తెచ్చుకునేందుకు ఇప్పుడు ట్రంప్ ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. క్యూబాకి కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతోనూ కయ్యానికి కాలు దూతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా కూడా ఖమేనీ డొనాల్డ్ ట్రంప్ను ఒక దౌర్భాగ్యుడు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇరాన్లో చెలరేగుతున్న అల్లర్ల వెనుక డొనాల్డ్ ట్రంపే ఉన్నారని కూడా పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు ఖమేనీ. ఇక ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీరు ఇప్పుడు టెన్షన్ పడుతుందని చూడాలి. ఇక దీనికి సంబంధించి ట్రంప్ ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి రూల్స్ను తాను పాటించనంటూ కూడా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే వెనిజులాలో తాత్కాలికంగా తనను తాను యాక్షన్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్నారా ఏంటి అనే దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఫోన్ లైన్ లో రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ట్రంప్ అంటే తన విషయంలో ఎవరు కూడా ఏ దేశం కూడా జోక్యం చేసుకోవద్దు, ప్రతి దేశ విషయంలో మాత్రం తాను జోక్యం చేసుకుంటాను, ఎక్కడ ఏం జరిగినా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఒక న్యూస్ పేపర్ కానీ ఏదన్నా ఒక ఆర్టికల్ అంతర్జాతీయంగా ఉన్న న్యూస్ చూస్తే ట్రంప్ లేని న్యూస్ అంటూ లేదు. ఇప్పుడు వెనిజులాలో తాత్కాలికంగా కూడా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అసలు ఇది పాసిబుల్ అయ్యే అంశమేనా? ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కూడా అంతర్జాతీయంగా మనందరం కూడా కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఐక్యరాజ్య సమితి లేదు, భద్రతా మండలి అంతకంటే లేదు, మొత్తం ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా ఇది కొత్త ఏం కాదు. కాకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఒక రకంగా చెప్పారంటే మాంసం తింటున్నవాడు భూమికలు మెల్ల వేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడమ్మా. సమస్య లేదు. ఇవాళ ఆయన ప్రకటన చూస్తుంటే అనుకుందంటే అయింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటూ వెనిజులా కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా నేనే ఉంటున్నానని చెప్పి తన సొంత మీడియా దానిలో ప్రకటించారు, పోస్ట్ ట్రూత్ లో ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే సత్యానంతర భావన అని పోస్ట్ ట్రూత్ భావన ఒకటి ఉంది. అంటే రోజు ట్రంప్ రోజు 6 అబద్ధాలు ఆడుతున్నాడు, అందులో ఇదొకటి కూడా అంటున్నాడు. అంటే ఇవాళ ప్రపంచం ఎటుపోతే ఏమిటి, నాకు నేనుగా ప్రకటించుకుంటున్నాను అంటున్నాడు. వెనిజులా అధ్యక్షుడిని భార్యను తీసుకుపోయి జైల్లో తన అమెరికాలో పెట్టుకొని ఉపాధ్యక్షురాలని నడిపిస్తా అనుకున్నాడు. ఇవాళ తానే నడిపిస్తాను అంటున్నాడు. మీరు అన్నట్టు క్యూబాకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఏమనంటే మీరు ఆ తమ్ముడు నేనే అమ్ముతాను, ఆ షిప్స్ మేము స్వాధీనం చేసుకున్నాం, అదే కొనాలి అని మళ్ళీ విశ్వించి కూర్చున్నాడు. స్వాధీనం ద్వారా బలవంతమైన దేశాలేమో సుంకాల యుద్ధం ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. పిచ్చివాడ చేతిలో రాయిలాగా అమెరికా అధ్యక్షుడి కిరీటం తయారైంది. మరి 50 లక్షల మంది ప్రజలు ఈ ట్రంప్ రాజు మేము రాజరికంలో లేవని వారు ప్రకటిస్తుంటే ప్రపంచ రారాజుగా వ్యవహరిస్తూ ఇవాళ చిన్న చిన్న దేశాల మీద గమనించే ముఖ్యంగా గ్రీన్లాండ్ లాంటి 55,000 మంది మాత్రమే ఉన్న గ్రీన్లాండ్ కూడా స్వాధీనం చేసుకుంటాను ప్రకటించడం చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. అంటే ఏమైపోతున్నారు, ప్రపంచం అంతా ఒక ఎత్తు, నేను ఒక్కడిని ఒక ఎత్తు చేస్తున్నారు, తాను ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్నారు అంటున్నాడు. అది ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ స్వయంకృత అపరాధం వల్ల ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడ్డది. ఇవాళ అణుయుద్ధం వస్తుందా అనేంత ఒక ఆందోళన కలిగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పినట్లు పెద్దన్నగా అమెరికాని పెద్దన్నగా అంటూ ఉంటారు, కానీ నిజంగానే ట్రంప్ ఒక నియంతలాగా రారాజులాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు అధ్యక్షుడిగా ఉండి మరో దేశానికి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను తాను ప్రకటించుకోవడం ఇది సాధ్యమయ్యే అంశమేనా? దీనికి ఎందుకు ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు? ఎవరైనా అబ్జెక్ట్ చేయొచ్చా ఏంటి? ప్రపంచమంతా కూడా ఎగురుతుంది, చేసిన పని తప్పు అని చెప్తూనే ఉన్నాడు. అయినా సరే తాను అదే పని చేస్తున్నాడు. అంటే ఎందుకమ్మా, అనుభవానికి వస్తే తత్వం బోధపడాలి. మీరు ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు తిష్ట వేసుకొని కూర్చుని చివరికి వాళ్ళ ఆయుధాలను, వాళ్ళ విమానాలను తుప్పు పట్టే విధంగా చేసుకొని అక్కడ విడిచిపెట్టి ప్రళయం నుంచి తగ్గించారు కదా. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదట రష్యా భంగపడ్డది, తర్వాత అమెరికా భంగపడ్డది. 30 ఏళ్ళు 3 దశాబ్దాల పాటు అమెరికా అక్కడ తన వనరులను నష్టం చేసి ఏమంటే
మా పన్నుల డబ్బులతో మీరు చేస్తున్న పని ఏమిటి, మా ట్యాక్స్ పేయర్స్ మనీ వాళ్ళని స్వాధీనం చేసుకొని మీరు ఇవాళ ఇట్లా మిగతా వాళ్ళు కూడా తక్కువేం కాదు, తినలేదు, ఇదే పని చేశారు. కానీ బహిరంగంగా చేయలేదు. వాళ్ళందరూ వ్యవహరించేశారు. ఈయన మాత్రం ట్రంప్ మాత్రం పూర్తిగా బహిరంగంగా చేస్తున్నారు. ఇది ధనానికి దారితీస్తూ తప్పకుండా అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. అంతర్యుద్ధాలు సృష్టిస్తూ ఇరాన్ లాంటి దేశాల్లో అంతర్యుద్ధాలు సృష్టిస్తున్నారు. అంతకుముందు మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆ నాటో కూటమి దేశాలను, అంటే పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు నాటో కూటమి దేశాలు వెంబడి కూడా పడుతున్నాడు. చూసాం మనం గతంలో యూరో కరెన్సీ నాశనం చేయడానికి ఆ తంపులు పెట్టి చూసాం. అంటే టెంపరీ ట్రంప్ అని వ్యాసం రాశాను ఈ మధ్యన. అంటే తను నాటో కూటమి దేశాల మధ్యన కూడా తంపులు పెడుతూ వాళ్ళని ఐక్యంగా ఉండకుండా చేశాడు. యూరో కరెన్సీ నాశనం చేశాడు. అన్నిటికంటే ఈ మొత్తం డ్రామాకు ప్రధాన కారణం ఏంటంటే ఒకటేమో చమురు ద్వారా మొత్తం ప్రపంచాన్ని శాసించడం, చమురు కోసం యుద్ధం, ఇది చేసే యుద్ధం. రెండోది డాలర్నే రారాజుగా చేసుకొని డాలర్ విలువ పడిపోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల వస్తున్న యుద్ధం. అసలు మిగతా కారణాలన్నీ ఒకెత్తు అయితే చమురు దేశాలను స్వాధీనం చేసుకొని తన ఆధీనంలో తీసుకోవడం. రెండోది ఈ డాలర్ మార్కం ద్వారా డాలర్ మార్కం రేటు పెంచాలంటే డాలర్ ను ఓ రారాజుగా ప్రకటించడం ఇది జరుగుతుంది. మా దేశాలను రాజు కావు అని చెప్పి దేశంలో లోకమంతా కోడే చూస్తున్నా, ముఖ్యంగా అమెరికా ప్రజలందరూ కోడే చూస్తున్నా కూడా ఇవాళ దాన్ని ఏం పట్టించుకోకుండా ఇక్కడ గ్రీన్లాండ్ స్వాధీనము, వెనిజులా స్వాధీనము, క్యూబాను బెదిరింపు, ఫిలిప్పీన్స్ అధ్యక్షుని బెదిరిస్తున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకనే సత్యానంతుల భావన అంటే పోస్ట్ ట్రూత్ థియరీ ఉంటుంది. దానిలో అన్నిటికీ ఉదాహరణ ఆయనే తీసుకుంటున్నారు. ట్రంప్ మీరు అన్నట్టు ట్రంప్ లేని వార్త లేదు పేపర్లలో. ఇవాళ ట్రంప్ ఏది మాట్లాడినా వార్త అవుతుంది. అందుకనే ఇవాళ భద్రతా మండలి కానీ లేకపోతే ఐక్యరాజ్య సమితి కానీ అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయని పరిస్థితున్నది. రష్యా చైనా కూడా ఆ వరకు చోద్యం చూస్తున్నాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు టెంపరీ వాడితో పిచ్చివాడి చేస్తున్న తెలియదు కనుక అమెరికా దాదాపు 100 సార్లు ప్రపంచాలను నాశనం చేసే అనిశక్తి ఉన్నది కనుక పిచ్చివాడు కనుక ఏ చేసినా చేస్తున్న భయంతోనే వరకు ఊరుకుంటున్నారు. అంటే మన మీదకి వస్తే ఎట్లా కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు గుండాలాగా, మన మీదకి రాకుండా ఎట్లా చేసుకోవాలని మాత్రం మన దేశాలు ఆలోచన చేస్తున్నాయి. మన భారతదేశం కూడా చాలా ఓపికగా ఈ పరిణామాలు పరిశీలిస్తుంది. రేపు ఏదైనా జరగవచ్చు, ప్రపంచ యుద్ధం మాత్రం రాదని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకు రాదంటే అందరము అద్దాల గదిలో కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే మనము బయటకు రాయి విసిరినా కూడా మన మధ్యలో పగిలిపోతుంది, బయటవాడు మన మీద విసిరినా మనకి. అందుకనే ఇవాళ ప్రపంచ పోలీసులు వ్యవహరిస్తున్న ట్రంప్ చేష్టలోకి ఊరుకోవడం లేదు, కానీ అన్ని వేదికల మీద పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ముఖ్యంగా భద్రతా మండలి లాంటి ఇవాళ యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకనాడు నానాజాతి సమితి విఫలమైతే ఐక్యరాజ్య సమితి వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. నానాజాతి సమితి 25 ఏళ్లకే విఫలమైతే ఇది 80 ఏళ్ళు కనుక వార్ధక్యానికి మూడుకున్నది. ఇవాళ మళ్ళీ కొత్త వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉంది. అందుకనే G20 అట్లా అంటే ఎన్ని వ్యవస్థలు వచ్చినా ఏమొచ్చినా గానీ ట్రంప్ ఆ రూల్స్ ను ఫాలో అవ్వడు కదా. అదేనమ్మా. ఇప్పుడు అమెరికా ప్రజల దురదృష్టమే కాదు, ప్రపంచ ప్రజల దురదృష్టం. ట్రంప్ అట్లాంటి దుందుడికి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ కావడం, దానికి చేసుకున్నా అంతా అని అమెరికా చాలా అనుభవిస్తుంది ఏర్పడకుండా. చూడండి, మొదటిసారి గెలిచినప్పుడే 2017 నుంచి 21 దాకా చూసినప్పుడే దుర్మార్గమైన పనులు చేశారు. మరి అటువంటి వాడిని అదే అమెరికా ప్రజలు మళ్ళీ రెండోసారి ఎన్నుకున్నారు కదా. నేను అదే అన్నాను, మీకు ఇంకా బుద్ధి రాలేదు. 4 ఏళ్ళు ఆయన అనుభవించారు, ఆయనతో చూశారు, అటువంటి పిచ్చి పనులు చూశారు. మళ్ళీ రెండోసారి కూడా ఆయననే మనం ఎన్నుకున్నానంటే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ విపత్తు వాళ్ళకే కాదమ్మా, మనకు కూడా వస్తుంది. మనకంటే ప్రపంచ దేశాలన్నిటికీ వస్తున్నది. ఎట్లా వదిలించుకుందామన్నా ఇంకా 3 ఏళ్ళు తప్పదు, ఈయనతో 3 ఏళ్ళు తప్పదు. ఇప్పటికే మళ్ళీ ఒకసారి ఎన్నికైతే అని ప్రశ్నలు చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల పిచ్చివాళ్ళు రాజ్యం ఎట్లా చేస్తున్నారు, అంతకంటే పెద్ద పిచ్చివాళ్ళ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడనే ఈయనను భరించడం ప్రపంచం కూడా భరించలేని పరిస్థితి వస్తున్నది. అయినా సరే ఇవాళ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు పోయినాయి, అంతర్జాతీయ ఒప్పందాలు పోయినాయి. ఏ ఒప్పందాన్ని గౌరవించాలంటున్నాడు కదా. మీరు చూడండి, మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడే ప్రపంచ పర్యావరణ ఒప్పందాలను మొత్తం నేను ఉల్లంఘిస్తాను, నన్ను ఎవడేం చేస్తారో చేయండి అన్నాడు. చూసాం మనం. ఇప్పుడు కూడా అదే పర్యావరణం పక్కన పెట్టండి, ఇవాళ విధ్వంసానికి దేశాల మధ్య దంపులకు విధ్వంసాలకు ఇంకా పైగా నోబెల్ బహుమతి కావాలని కోరుతున్నాను. చూస్తున్నాం కదా.